హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామా మీడియా ఛానల్. నేను మీ యాంకర్ రామావత్. ఎస్, మీరు ఇవాళ రిజల్ట్స్ చూసే ఉంటారు. కూటమి భారీ మెజార్టీ తోటి భారీ సీట్లతోటి ఆంధ్రాలో గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నైతే మనకు స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది. ప్రస్తుతానికి కూటమి వచ్చేసి 165లో ఉంది. వైఎస్ఆర్సీపీ కేవలం 10 స్థానాలకే పడిపోయింది. అసలు ఇది ఎంత ఘోరం అంటే అసలు దారుణాతి దారుణం. 151 నుండి కేవలం 10-15 స్థానాలు పడిపోవడం వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నది చాలా దారుణం. అంటే అంత గుంపగుత్తగా ప్రజలు ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీని తిరస్కరించారు? వైఎస్ఆర్సీపీ పార్టీ మొన్నటి వరకు కూడా వైనాట్ 175 అనే కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారు. వైనాట్ కుప్పం అంటారు. ఇంత కాన్ఫిడెన్స్తో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ బొక్కబోర్ల పడ్డానికి కారణాలు ఏంటి? సో ప్రస్తుతం ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో నేను ప్రధానంగా చూసుకున్న కారణాలు ఇవన్నమాట. నేను విశ్లేషించిన కారణాలు ఇవి. విపరీతమైన ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నది వైఎస్ఆర్సీపీ పార్టీకి కొంపముంచి. ఎలా అంటే ఇప్పుడు ప్రతి పార్టీ కూడా, ప్రతి రాజకీయ పార్టీ కూడా గెలవాలనే రాజకీయాలు చేస్తాయి. అది కంపల్సరీ గెలవాలనే ఉంటుంది. సరే, గెలవాలనే కాన్ఫిడెన్స్ అనేది ఉండొచ్చు, కానీ వైనాట్ 175 అనే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదని వైఎస్ఆర్సీపీ పార్టీని చూస్తే ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే కంపల్సరీ గెలవాలని ఉంటుంది. అనేక సంక్షేమాలు అవి ఇవి అవన్నీ గెలుపులోనే భాగం. సో ఈ ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండడమే వైఎస్ఆర్సీపీ పార్టీ ముంచింది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్లో భాగంగానే అనేక మంది నాయకులు లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు, లోకేష్ గారి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఎలా పడితే అలా ఓవర్ కాన్ఫిడెన్స్లో మేము మళ్ళీ 175 గెలిచేస్తాము, మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారని ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. కానీ జనాలు అలా ఉండరు కదా, అన్నీ విన్నట్టే వింటారు. ఎప్పుడు ఎలా వాళ్ళు రియాక్ట్ అవ్వాలో అప్పుడు అలా రియాక్ట్ అవుతారు. ఈరోజు వాళ్ళు అలా రియాక్ట్ అయ్యారు. సో ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది జగన్ గారిని కొంపముంచేసి. నెక్స్ట్ వచ్చేసి పథకాలపై ఆధారపడటం. నిజంగా ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి అతిపెద్ద మైనస్గానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ గడిచిన 5 ఏళ్ల కాలంలో వైఎస్ జగన్ గారు కేవలం బటన్ నొక్కి సంక్షేమాలు ఇస్తున్నారు తప్ప ఇంక ఎలాంటి పని మాత్రం చేయలేదు. అది మాత్రం ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిందే. ఏదో ఒక నెల, లేకపోతే నెలకి 3-4 సార్లు ఏదో ఒక సభ పెడతారు, అక్కడ వెళ్తారు, బటన్ నొక్కుతారు, వచ్చేస్తారు, అంతే. ఆ డబ్బులు ప్రతి ఈ లబ్ధిదారుడికి వెళ్తుంది అని, ఆ వెళ్ళిన ప్రతి లబ్ధిదారుడు మనకు ఓటేస్తాడని కేవలం ఈ పథకాల మీదే ఆధారపడ్డారు. అంతేగాని కంపెనీస్ తీసుకురావాలని కానీ, డెవలప్మెంట్స్ చేయాలని కానీ, రోడ్స్ వేయాలని కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని కానీ, లేకపోతే పలానా ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని కానీ ఇలాంటి ఆలోచన అస్సలు చేయలేదు. ఈ గడిచిన 5 ఏళ్లలో ఏపీ ప్రభుత్వం కేవలం సంక్షేమం మీద డిపెండ్ అయింది తప్ప ఎలాంటి డెవలప్మెంట్స్ చేయలేదు. అసలు ప్రజలకు కావాల్సినవి ఏవి కూడా పట్టించుకోలేదు. అది వైఎస్ఆర్సీపీ పార్టీకి కొంపముంచింది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే కేవలం సంక్షేమం మాత్రమే గట్టెక్కించదు. ఈవెన్ లాస్ట్ టైం కూడా మనం చూసుకున్నాం, కేసీఆర్ గారు 2023లో ఆయన చాలా మటుకు డెవలప్ చేశారు. ఇక్కడ తెలంగాణలో చాలా మటుకు డెవలప్ చేశారు, బాగానే చేశారు. అయినా సరే ఆయన్నే ఓడించారు ఇక్కడ తెలంగాణ ప్రజలు. అలాంటిది ఏపీలో కేవలం పథకాల మీద డిపెండ్ అయితే ఎలా మమ్మల్ని గెలిపిస్తారని కొంచెం కూడా ఎవరు ఆలోచించలేదు. లేదు, మాకు పథకాలు గెలిపిస్తాయనే కాన్ఫిడెన్స్లోనే వాళ్ళు ఉన్నారు. అది ఇవాళ కొంపముంచింది. నెక్స్ట్ వచ్చేసి అభివృద్ధి అనే మాట మర్చిపోవడం. నిజంగా ఇది కూడా అతిపెద్ద మైనస్. ఇందాక మనం అనుకున్నట్టు కేవలం సంక్షేమం మీదే డిపెండ్ అయ్యి అభివృద్ధిని గాలికి వదిలేశారు. ఏ ఒక్క దగ్గర కూడా ఇటుకేసిన పాపాన్ని పోలేదు. ఏ ఒక్క దగ్గర కూడా, ఏ ఒక్క జిల్లాలో కూడా, ఏ ఒక్క మండల కేంద్రంలో కూడా ఎలాంటి డెవలప్మెంట్స్ కార్యక్రమాలు చేయకపోవడం అన్నది వైఎస్ఆర్సీపీ పార్టీకి అతిపెద్ద మైనస్. ఇప్పుడు చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు డెవలప్మెంట్కి డిఫరెంట్ అర్థం చెప్పారు. డెవలప్మెంట్ అంటే కేవలం 4 బిల్డింగ్లు, 4 అద్దాల మేడలు ఉంటే డెవలప్మెంట్ కాదు అని చెప్పేసి కొన్ని హేళన మాటలు కూడా చెప్పారు. డెవలప్మెంట్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో మేము వైద్యం అందిస్తున్నాము, అది డెవలప్మెంట్. గ్రామీణ ప్రాంతాల్లో
విద్య అందిస్తున్నాము అది డెవలప్మెంటు, ఇలాంటి అనేక మాటలు మాట్లాడారు. ఓకే, యాక్సెప్ట్ చేస్తారు. డెవలప్మెంట్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా విద్య వైద్యం అందించడం డెవలప్మెంట్ ఓకే. బట్ అసలైన డెవలప్మెంట్ నిర్వచనం ఈరోజు మీకు తెలిసే ఉంటుంది. ఏంటి డెవలప్మెంట్ అనేది? డెవలప్మెంట్ అంటే కంపెనీస్ తీసుకురావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, జాబ్స్ క్రియేట్ చేయాలి, ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయాలి. ఇవన్నీ కలగలిపితేనే డెవలప్మెంట్ అంటారు. అంతే తప్ప కేవలం మేము సంక్షేమాలు ఇచ్చేసాము అదే డెవలప్మెంట్, వాళ్ళే డెవలప్ అవుతారు అంటే అది రాంగ్ స్టేట్మెంట్. సో అది అభివృద్ధి అనేది లేకపోవడం అన్నది కూడా అతిపెద్ద మైనస్, చేయకపోవడం అనేది అతిపెద్ద మైనస్ వైఎస్ఆర్సీపీ పార్టీకి. నెక్స్ట్ వచ్చేసి 3 రాజధానులని కాలయాపన, ఇది అతిపెద్ద మైనస్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటే ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మన భారతదేశం ఉంది, దాని క్యాపిటల్ ఏది? ఢిల్లీ, ఒకటే. అలాగే మన తెలంగాణ ఉంది, దాని క్యాపిటల్ ఏది? హైదరాబాద్, ఒకటే. తమిళనాడు చెన్నై, కర్ణాటక బెంగళూరు, ముంబై, ఇది మహారాష్ట్ర ముంబై. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యాపిటల్ ఉంటేనే దాన్ని డెవలప్ చేసుకొని దాని నుండి వచ్చే ఇన్కమ్ని ఈ ఇతర జిల్లాలకు పంచుతూ ఆ రాష్ట్రాన్ని మొత్తం డెవలప్ చేస్తారు. అలాని కాకుండా నేను దాన్ని మార్చేస్తాను, మనకు ఒకటే ఎందుకు ఉండాలి, 3 ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి 3 రాజధానులని తెర మీదకి తీసుకొచ్చారు. ఓకే, బాగానే ఉంది, 3 రాజధానులు తీసుకొచ్చారు, 3 ప్రాంతాలు డెవలప్ అవుతాయి అని చెప్పేసి తెర మీదకి తీసుకొచ్చారు. పోనీ ఆ 3 రాజధానుల అంశం ఏమన్నా కొలిక్కొచ్చిందా? పోనీ వైజాగ్ అనేది అన్నారు, పోనీ వైజాగ్ ఏమన్నా మీకు కొలిక్కొచ్చిందా? వైజాగ్ ఏమన్నా అక్కడ వెళ్ళిపోయి అక్కడ పరిపాలన అక్కడ నుండి ఏమన్నా ప్రారంభించారా? ఏది చేయలేదు. గడిచిన 5 సంవత్సరాలు అసలు రాజధాని ఏదో కూడా తెలియకుండా చేశారు. హేళన అయిపోయింది. ప్రతి ఒక్కరు, ఈవెన్ ఈ స్టాండప్ కమెడియన్స్ కూడా అదే హేళన చేస్తారు. ఏపీకి రాజధాని లేదు అనే ఒక స్టేట్మెంట్ తోటి హేళన అయిపోయింది. సో అంత హేళన చేశారు ఈ రాజధాని అంశం మీద. అది 3 ప్రాంత ప్రజలకి నచ్చలేదు. ఒకటి, వైజాగ్ ప్రజలు వైజాగ్ క్యాపిటల్గా చాలామంది యాక్సెప్ట్ చేయలేదు. అది నేను కూడా చాలా సందర్భాల్లో వైజాగ్ వెళ్ళాలని చాలామందిని అడిగాను. కానీ అమరావతి క్యాపిటల్ అనేది ఎంటైర్ ఆంధ్ర మొత్తం యాక్సెప్ట్ చేసింది. అది దాన్ని మీరు గమనించలేదు. ఈవెన్ జగన్ గారు కూడా అమరావతిని యాక్సెప్ట్ చేశారు. బట్ ఎందుకనో దాన్ని అమరావతిని కాదని చెప్పేసి 3 రాజధానులకు వెళ్ళిపోయారు. అది దెబ్బేసింది. సో ఈ 3 రాజధానుల అంశం అనేది కూడా అతిపెద్ద దెబ్బ వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఇది ఖచ్చితంగా ఒప్పుకోవాలి. భవిష్యత్తులో ఇవన్నీ రెక్టిఫికేషన్ చేసుకుంటేనే మళ్ళీ అధికారంలో వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హామీలపై యూటర్న్ తీసుకోవడం. ఇది కూడా మొదటి నుండి జగన్ గారికి వేధిస్తున్న ఒక అంశమే ఇది. ఎందుకంటే ఫస్ట్ ఆయన ఏమన్నారు, సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు. వారంలోపు సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు. ఆ సిపిఎస్ రద్దు కాస్త ఆటకెక్కింది. అసలు దాన్ని ఊసేలేదు, దాని మీనింగే మార్చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే ఆ క్యాల్కులేషన్ తెలియక ఆ రోజు అలా అన్నారు అని చెప్పేసి ఒక మాట చెప్పేశారు. ఆ సిపిఎస్ రద్దు అంశము ఉద్యోగుల్లో చాలామందికి అసంతృప్తిని కలిగించింది. నెక్స్ట్ వచ్చేసి పోలవరం అన్నారు. పోలవరం ఖచ్చితంగా మేము కట్టి తీరుతామన్నారు. అయ్యో, ఇంకా పోలవరం అవ్వలేదా అని ఆ రోజు ఏదో TV9 వీడియోలో చెప్పారు. అది చాలా వైరల్ అయింది కూడా. నేను వచ్చి ఖచ్చితంగా నేను కడతా అన్నారు. ఆ పోలవరం మనం ఎందుకు కట్టాలి, కేంద్రంగా చూసుకుంటుందిలే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి దాన్ని కూడా పక్కన పెట్టేశారు. మద్యపాన నిషేధం అన్నారు. మద్యపానం నిషేధం పక్కన పెట్టండి, ఆ నాసి రకం ఆ దొంగ మద్యాన్ని అమ్మారు. దొంగ రకం అంటే దొంగ ఇన్ ద సెన్స్ అసలు దాన్ని తాగని కూడా తాగలేని పరిస్థితిలో ఉన్న మద్యాన్ని తీసుకొచ్చి అమ్మడం జరిగింది. సొంత బ్రాండ్లన్నీ బూమ్ బూమ్ అంటారు, ఏందో ఆంధ్రా గోల్డ్, ఇష్టం వచ్చిన పేర్లు పెట్టి అమ్మేశారు. అందులో కూడా భారీ రేట్లు. ఇక్కడ KF 150 ఉంటే అక్కడేమో 200-250 ఉంటుంది. ఇక్కడేమో చీప్ 50 రూపాయలు ఉంటే అక్కడ 150 రూపాయలు ఉంటుంది. అది కూడా ఒరిజినల్ కాదు, అది కల్తీ. ఇలా మద్యం మీద కూడా యూటర్న్ తీసుకోవడం చాలా ఉన్నాయి. యూటర్న్ తీసుకున్న సందర్భాలు అవన్నీ మనం భవిష్యత్ అంటే అప్కమింగ్ వీడియోస్లో మనం క్లారిటీగా డిస్కస్ చేద్దాం ఒక్కొక్క దాని గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నియంతృత్వ పాలన. ఇది మటుకు వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది.
ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఈ పాలన అంటే జగన్ గారి పాలన చాలామంది శ్రీరామ రాజ్యం అంటారు, రాముడి గారి పాలనతో పోలుస్తూ ఇలా మాటలు చాలా మాట్లాడారు. కానీ అవన్నీ అలా పరిస్థితి లేదు. ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసు వేసి జైలుకి తీసుకెళ్దాం. ఏమన్నా కొంచెం నోరు ఎక్కువగా ఉండి ఏదన్నా గట్టిగా మాట్లాడితే చాలు వాళ్ళ మీద కేసు వేసి జైలుకి తీసుకెళ్తాం. అంటే అలాగే అసలు మేజర్ ఈ నియంతృత్వ పాలన అనేది ఎక్కడి నుండి మొదలైందో తెలుసా? అసలు జగన్ గారి మీద వ్యతిరేకత ఎప్పటి నుండి మొదలైందో తెలుసా? డాక్టర్ సుధాకర్ మీ అందరికి గుర్తే ఉంటాడు. వైజాగ్లో డాక్టర్. ఆయన కేవలం ఒక మాస్క్ అడిగినందుకు ఆయన్ని పిచ్చోని చేసి చనిపోయేలా చేశారు. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. సో అక్కడ మొదలైంది జగన్ గారి ఓటమి. అక్కడ ఆ రోజు నుండి మొదలైన ఏదైతే ఈ పాలన ఉందో నియంతృత్వ పాలన అనే ఒక మాట జనాల్లో బాగా వెళ్ళిపోయింది. జగన్ ఏంటి ఇలా చేస్తున్నాడు, మనం అనుకున్న జగన్ వేరు, ఇప్పుడు ఉంటున్న జగన్ వేరు, ప్రశ్నిస్తే మొత్తం కేసులు వేస్తారా? సో అలాంటి అంటే ఇప్పుడు ప్రతిదానికి జగన్ గారు ఆదేశాలు ఇవ్వరు. ఆయన అసలు ఇలాంటివి పట్టించుకోరు కూడా. కానీ కింద స్థాయి నాయకులు, ఈ సలహాదారులు వాళ్ళే కదా మొత్తం చూసుకోవాల్సింది. మనకి చెడ్డ పేరు వస్తుందా, మంచి పేరు వస్తుందా, అసలు మనం కరెక్ట్ వేలో వెళ్తున్నామా, రాంగ్ వేలో వెళ్తున్నామా, ప్రజలు ఏమంటున్నారు, ఇవన్నీ వాళ్ళేగా చూసుకోవాలి. వాళ్ళు చూసుకోకుండా ఇవాళ ఈ పరిస్థితి తీసుకొచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి చంద్రబాబును అవమానించడం. కేవలం ఒక చంద్రబాబునే కాదు, జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా అవమానించారు. అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఘోరంగా అవమానించారంటే నిండు అసెంబ్లీలోనే లోకేష్ గారు పుట్టుక గురించి హేళన చేసి మాట్లాడారు, అవమానకరంగా మాట్లాడారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కంటతడి పెట్టారు. ఆ రోజే ఆయన శపథం చేశారు, మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే నేను ఈ అసెంబ్లీలో అడుగు పెడతాను. ఆ రోజు తీసుకున్న శపథం ఇవాళ కూటమి ఈ రేంజ్లో ఉంది. అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ పాతాళానికి వెళ్ళిపోయింది. సో అలా అంత అవమానకరంగా మాట్లాడుతున్నా సరే జగన్ గారు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరం. ఆ రోజు రియాక్ట్ అయ్యి వాళ్ళందరినీ కొంచెం కంట్రోల్లో చేసింటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి వేరేలా ఉండేది. మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు. రోజా గారు, కొడాలి నాని గారు, అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు ఈ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు. కనీసం వాళ్ళని వారించే పరిస్థితి కూడా జగన్ గారు చేయలేదు. మనకు ఎందుకు అవన్నీ అని కూడా ఒక్క మాట కూడా చేయలేదు జగన్ గారు. ఇంకా వాళ్ళు తిడుతుంటే సరే తిట్టనిలే, ఇంకా బాగా తిట్టని అని ఎంకరేజ్ చేసేలాగే చేశారు. అంత అవమానించారు. అసలు పవన్ కళ్యాణ్ గారిని నేను కన్సిడర్ కూడా చేయను అన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీకి పాతాళాన్ని తొక్కేశారు. అలాంటి పరిస్థితి. నెక్స్ట్ జైల్లో వేయడం. చంద్రబాబు గారిని జైల్లో వేయడం. జగన్ గారు చేసిన మొదటి తప్పు అండ్ చివరి తప్పు అదే, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేయడం. అది ఎలక్షన్ ముందు, ఎప్పుడో అనుకుంటే అది వేరు, ఎలక్షన్ ముందు అసలు టీడీపీ పార్టీ డైల్యూట్ అయిపోతుండే. ఆ సమయంలో టీడీపీ శ్రేణులందరూ ఇక టీడీపీ భవిష్యత్తు లేదు, లోకేష్ గారు టీడీపీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళలేరు, మనం ఇక యూటర్న్ వేరే పార్టీని చూసుకోవడం బెస్ట్ అని అనుకుంటున్న తరుణంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ ఏం చేసింది, అందరినీ అసలు నిద్రపోతున్న వాళ్ళందరినీ మేల్కొనేలా చేసింది, అందరినీ కసిగా పనిచేసేలా చేసింది. ఆ కసిగా పనిచేయడమే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కొంప ముంచింది. సో ఆ రెండు తప్పులు ఏవైతే చేయకుండా, జనసేనను కన్సిడర్ చేయకపోవడము, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, ఈ రెండు తప్పు కనుక జగన్ గారు చేయకుండా ఉంటే ఈరోజు పరిస్థితి వేరేలా ఉండేది. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోబోతుంది. ఇంత ఘోరంగా ఓడిపోవడం భారతదేశ చరిత్రలో, మన రాష్ట్ర చరిత్రలో అంటే 151 నుండి ఘోరంగా కిందకి దిగిపోవడం ఈ పార్టీకే చెల్లింది. అలాంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇది ఈ వీడియో. అండ్ ఈ అంశాల మీద మీ అభిప్రాయం ఏమన్నా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా వివరంగా భవిష్యత్తులో మనం డిస్కస్ చేద్దాం. ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.